నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం కలువాయి టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, ముఖ్య నాయకులు చెల్ల రఘురామిరెడ్డి, కిషోర్ రెడ్డి, శివారెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణజన్ముడు, యుగ పురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం ₹2 పథకం తీసుకొచ్చారని కొనియాడారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు. जोहार एनटीआर, जोहार अमर रहे एनटीआर, अमर रहे एनटीआर, एनटीआर अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे एनटीआर, अमर रहे, अमर रहे, अमर रहे एनटीआर, अमर। పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి అన్న ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా కలువాయి మండలం కలువాయి హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో ఈరోజు తెలుగుదేశం పార్టీ కలువాయి మండల శాఖ అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు అందరికీ నా నమస్కారాలు. అందరూ కలిసి ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 1982వ సంవత్సరం మార్చి నెలలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 1983 జనవరి 5వ తారీఖు జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రిగా అన్న ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన కల్పించినటువంటి పథకాలే. ఆ రోజు నుంచి తర్వాత ఆయన 1996 జనవరి 18వ తారీఖున పరమపదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అన్న ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేయటం జరిగింది. ఈరోజు మొన్న 24 జరిగిన ఎన్నికల్లో సూపర్ 6 పథకాలు చెప్పారు. అవి దాదాపు అన్ని కూడా అమలు స్థాయికి వచ్చున్నాయి. ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి. అవి కూడా మార్చి, ఏప్రిల్ కల్లా కంప్లీట్ గా చేస్తారని, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు రోడ్లు ఎక్కడ చూసినా గుంటలుగా ఉన్నవి. అవన్నీ కూడా సంక్రాంతికి గుంటలు లేకుండా చేస్తామని చెప్పి ప్రత్యేక నిధులను మంజూరు చేసి ఈరోజు అన్నమాట ప్రకారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుంతలన్నీ కూడా ఎక్కడా కూడా లేకుండా పూడ్చడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. ఇంకా కూడా చాలా వరకు చెప్పి కాకుండా కూడా ఇంకా కూడా ఎక్కువ పథకాలన్నీ కూడా ప్రజలకి తీసుకుపోయి అందరికీ సంక్షేమం, అభివృద్ధి చేస్తామని